భారతదేశం ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా దేశంగా అవతరించినప్పటికీ, జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని ఆమోదించడంతో, అది సార్వభౌమ, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. 21 తుపాకుల వందనం, మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం, ఆ రోజున భారత గణతంత్రం యొక్క చారిత్రాత్మక ఆవిర్భావానికి నాంది పలికింది. ఆ తర్వాత జనవరి 26వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించి, భారత గణతంత్ర దినోత్సవంగా గుర్తించారు. రాజ్యాంగం భారత పౌరులకు వారి స్వంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఇచ్చింది, మరియు ప్రజాస్వామ్యానికి మార్గం సుగమం చేసింది. ప్రభుత్వ భవనంలోని దర్బార్ హాల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు, మరియు దీని తర్వాత రాష్ట్రపతి డ్రైవ్ను 5 మైళ్ల మార్గంలో ఇర్విన్ స్టేడియంకు చేరుకున్నారు, అక్కడ అతను జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ బానిస సంకెళ్లను తెంపి, భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన రాజ్యాంగం అమలైన దినోత్సవాన్ని సంబరంగా చేసుకుందాం. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిపిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేసుకుందాం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ యువభారత్ టీవీ. జై హింద్, జై భారత్.